తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ బీజేపీతో తెలుగుదేశం పొత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక స్పష్టత ఇచ్చారు. తన పాదయాత్ర పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ యువగళం నవశకం అనేటువంటి ఈ సభ సందర్భంగా పలు మీడియాలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో అనేకమైనటువంటి అంశాలు, భవిష్యత్తు రాజకీయం తెలుగుదేశం పార్టీది ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాల మీద చాలా స్పష్టంగా నారా లోకేష్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మక శక్తిగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఉన్నారు. వీళ్ళిద్దరి నిర్ణయాల మీదనే పార్టీ నడుస్తుంది. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా వాళ్ళ పొలిట్ బ్యూరో వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో కూడా చర్చిస్తారు. బట్ కానీ ఫైనల్గా నిర్ణయం తీసుకునేది మాత్రం వీళ్ళిద్దరే. చంద్రబాబు నాయుడు ఎలాగూ ఆయన ఉన్నారు కాబట్టి ఆయనే ప్రధానమైనటువంటి ఫైనల్గా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ అంశాల మీద నారా లోకేష్ పొత్తుల అంశం మీద తెలుగుదేశం జనసేన పొత్తు కొనసాగుతుంది, ఇది రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మేము పొత్తులోకి వెళ్ళాము. పవన్ కళ్యాణ్ కూడా మాకు సమస్యలు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొదటిగా స్పందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా ఫోన్ చేసి మాట్లాడినటువంటి వారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా తన యువగళం పాదయాత్రని నిలుపుదల చేసినటువంటి సందర్భము, పోలీసు కేసులు, అలాంటి సందర్భంలో కూడా మాట్లాడి ధైర్యం ఇచ్చారు. జనసేన తెలుగుదేశం కలిస్తే ఇక తిరుగుండదు, ఎట్టి పరిస్థితుల్లో కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం, అప్రజాస్వామికమైన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పనిచేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆల్రెడీ జనసేన బీజేపీతో పొత్తులో ఉంది కదా, మరి తెలుగుదేశం కూడా బీజేపీ పొత్తులోకి వెళ్తుందా ఏమిటి అనేటువంటి దాని మీద మీడియాలో అడిగినటువంటి ప్రశ్నలకి ఏ విధమైనటువంటి తడబాటు లేకుండానే స్పష్టంగానే సమాధానం ఇచ్చారు నారా లోకేష్. బీజేపీకి కలిసి వస్తే బీజేపీతో కలిసి మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని నారా లోకేష్ చెప్పారు. అంటే పొత్తుకి మేము రెడీగా ఉన్నాము, వాళ్ళు గినక మాకు కలిసి వస్తే అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టారు, ఏ విధమైనటువంటి డౌట్ లేకుండా. అంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏ విధమైనటువంటి విముఖత లేదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. కానీ కేడర్లో ఉన్నటువంటి అనుమానం ఏమిటి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనక బీజేపీ కూడా ఉంది, నరేంద్ర మోడీ, అమిత్ షాకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయిస్తారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అది సోషల్ మీడియాలో కూడా కనపడింది. కానీ ఈ విషయానికి కూడా ఒక సందర్భంలో నారా లోకేష్ సమాధానం ఇచ్చారు మీడియా అడిగినటువంటి ప్రశ్నలు. బీజేపీ పాత్ర ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్టులు కక్ష సాధింపుతో చేయటానికి బీజేపీ వాళ్ళకి తెలిసి చేశారు, బీజేపీ చెప్పి చేశారు, లేదా బీజేపీ వాళ్ళ పాత్ర ఉందనటానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఇవి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలుగానే మేము భావిస్తున్నాము, ఎదుర్కొంటామనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకని బీజేపీ మీద ఆయన ఎక్కడా కూడా అనుమానాలని వ్యక్తం చేయలేదు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికల్లా 2019 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం మీద, అప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి ధర్మ పోరాట దీక్షలు, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయటం మీద చేసినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధమంటూ కూడా వాళ్ళ రాజకీయ తీర్మానమే చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు. ఇక అనేక సందర్భాల్లో పార్లమెంట్లోనూ, అది లోక్సభ, అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభలో కూడా బీజేపీ తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి బిల్లులకి తెలుగుదేశం పార్టీ కూడా సహకరిస్తుంది. వాళ్ళు ఉన్న 3 ఎంపీలు వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీలు వాళ్ళకే సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అదేవిధంగా ఇటీవల నరేంద్ర మోడీ పాలన మీద కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పొగడ్తలు ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు. ఈ నేపథ్యంలో ఇక బీజేపీ నిర్ణయమే తరువాయి తెలుగుదేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అనేటువంటిది స్పష్టమవుతుంది. నిన్న యువగళం
నవశకం బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పారు. నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకొచ్చేటువంటి సందర్భంలోనే బీజేపీకి సంబంధించినటువంటి అధినాయకులు అమిత్ షా వాళ్ళ నాయకత్వం కూడా చెప్పాను, మీ ఆశీస్సులు కావాలని. వాళ్ళు కూడా వస్తారు అని అనుకుంటాం, ఏం చేస్తారు వాళ్ళు, ఏం చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పున్నారు. కాబట్టి ఆ శ్రేణులు కూడా ఒక సందేశం ఇచ్చారు, బీజేపీ కూడా వస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి బహుశా ఇక బీజేపీ ఫైనల్ చేయటమే తరువాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తారు అనేటువంటి చర్చ జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ కలుస్తారు ఈ దొంగ ఓట్లు వాటి మీద. ఆయన మరి ఎందుకో అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. బహుశా నరేంద్ర మోడీ ఉండకపోవచ్చు, కానీ ఆయన నేరుగా పార్టీ వ్యవహారాలు ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుతో మాట్లాడేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ అంశం మీద మరి పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నాలు అయితే మధ్యవర్తిగా చేస్తున్నారు. ఆయన కూడా చెప్పారు, నేను వీళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం, 2014 లాంటి కాంబినేషన్లో ముందుకెళ్తాం, మేమే గెలుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పున్నారు. కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ఫలించి కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళటమా, లేదు అంటే వాళ్ళే ఏదో హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భం, ఎందుకంటే తెలంగాణ మీద దృష్టి సారిస్తున్నారు. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు లోక్సభ ఎన్నికలకు కూడా వాళ్ళు రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలోనే ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ 0.86% నోటా కన్నా తక్కువ ఉన్నారు. మొన్న తెలంగాణలో ప్రయత్నం చేయటం అనేటువంటిది ఎంత కొంత ఫలించింది కదా. 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, 19 రెండో ప్లేస్లో ఉన్నారు. రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో 7-8 ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి టార్గెట్గా కూడా బీజేపీ వర్క్ చేస్తుంది. వాళ్ళ ఆలోచనలు కింద ఫలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో ఎదగాలనేటువంటి ప్రయత్నాలు కూడా ఉంది. బహుశా బీఆర్ఎస్ వంటి పార్టీని ఇప్పుడు ఎక్కడైతే శివసేన పైన వాళ్ళ మిత్రుడు వాళ్ళ మాజీ మిత్రులే కదా శివసేన, మహారాష్ట్రలో వాళ్ళు అక్కడ ఏకనాథ్ షిండేని చీల్చి ఆడ శివసేన పార్టీని ఎలాగ చీల్చి వీళ్ళు పార్టీని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అదే తరహాలో ఇక్కడ బీఆర్ఎస్ని చీల్చేటువంటి ప్రయత్నాలు, బీఆర్ఎస్ నుంచి కొంతమంది తీసుకునేటువంటి ప్రయత్నాలు, బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేటువంటి ఆలోచనల్లో బీజేపీ ఉన్నట్లుగా సమాచారం. అయితే గతంలో ఇది మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కలిసే పనిచేసినాయి. అప్పుడు టార్గెట్ మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చేసి కాంగ్రెస్ పార్టీ ప్లేస్లోకి వెళ్ళాలి. మరి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా గెలుపుతో వచ్చింది. కాబట్టి ఎవరైనా ఒకటే బీజేపీకి, బీఆర్ఎస్ని మింగేసి బీఆర్ఎస్ ప్లేస్లో కూడా రావాలనుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో ఒక పార్టీ దెబ్బతినాలి ఇక్కడ, అది వాళ్ళ ఆలోచన. మరి ఇప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని వీళ్ళు గెలిస్తేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి, పొత్తు పెట్టుకున్నా సరే ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ ప్లేస్లోకి బీజేపీ వచ్చేదానికి అవకాశం ఉంది. జనసేన అలాగే ఎప్పటి నుంచో మిత్రుడుగా ఉన్నారు కాబట్టి అంతే మిత్రుడుగా ఉంటారా, లేకపోతే జనసేన పార్టీని బీజేపీలో కలుపుతారా, అవన్నీ కూడా అప్పటికి సంబంధించినటువంటి అంశాలు. ఎట్లయినా సరే ఇక్కడ పాగా వేయాలి ఆంధ్రప్రదేశ్లో. దక్షిణాది రాష్ట్రాలు ప్రతి రాష్ట్రంలో కూడా తనకు ఒక అవకాశం చూసుకోవాలని. అందుకని ఇక్కడ ఏదైతే తెలంగాణలో ప్రయోగం బీసీ ముఖ్యమంత్రి అని అక్కడ ప్రయోగం చేశారు, ఇక్కడ కూడా బీసీ సంబంధించిన అంశం ప్రస్తావన చేస్తారా. ఇక మాదిగలకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకి మద్దతు ఇస్తున్నామని నేరుగా ప్రధానమంత్రి ప్రకటన చేశారు. అందుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఆంధ్రప్రదేశ్లో బహుశా మాదిగలను కూడా దగ్గర తీసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు. బహుశా తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించినటువంటి అంశం జనవరి మొదటి వారంలోనే తేల్చేదానికి కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముందుకు వెళ్ళే దానికోసం సీరియస్గా ఎఫర్ట్స్ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం.